మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి నల్లమాద పురుషోత్తం రెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం హైదరాబాద్లో తుది శ్వాస విడిచారు. దీంతో పలువురు రాజకీయ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి మరణం పట్ల మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, పలువురు పార్టీ శ్రేణులు సంతాపం వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఉత్తమ్ కుమార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పురుషోత్తం రెడ్డి భౌతిక కాయానికి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర నివాళులర్పించారు. ఈ క్రమంలోనే పురుషోత్తం రెడ్డి అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని భౌతిక కాయానికి నివాళులర్పించారు. తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పరామర్శించారు. దీంతో ఉత్తమ్ నివాసానికి వెళ్లిన పాడి కౌశిక్ రెడ్డి పురుషోత్తం రెడ్డి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కౌశిక్ రెడ్డి మధ్య బంధుత్వం ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌశిక్ రెడ్డికి వరుసకు అన్నయ్య అవుతారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, పెదనాన్న పురుషోత్తం రెడ్డి మరణంతో తమ కుటుంబంలో తీవ్ర విషాదం నింపిందని, ఆయన మృతి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కార్యక్రమం ముగిసే వరకు ఉత్తమ్ వెంటే కాంగ్రెస్ నేతలతో సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఉన్నారు. సీఎం రేవంత్ కౌశిక్ రెడ్డి ఎదురు పడ్డా పలకరించుకోలేని దృశ్యాలు కనిపించాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.